హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా చార్మినార్ నైట్ వ్యూ చూడడానికి వెళ్ళాము. నైట్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. అప్పటికి లేట్ అవుతుందని మేము ఇంకా రిటర్న్ అయ్యాము. మా బైక్ అయితే ఎక్కడో పార్కింగ్ చేసాము. బైక్ ఉంటుందా లేదా అని చాలా కంగారు పడ్డాం, కానీ బైక్ అయితే ఉంది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. నాకైతే బాగా ఆకలేస్తుంది, కానీ అక్కడ దారిలో ఏమీ లేవు. అప్పటికి 11 అవుతుంది. కేపీహెచ్పి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ ఫ్రాంకీ అని ఒకటి కనిపించింది. నేను ఎప్పుడు తినలేదు దీన్ని, సో ఫస్ట్ టైం అయితే ట్రై చేద్దాం అనుకున్నాను. రెగ్యులర్ గా అవుట్ సైడ్ ఫుడ్ అయితే తిన్నాం, ఎప్పుడో ఒకసారి ఇలాంటి టైంలో తప్ప. సో ఇంకా వెళ్ళిన తర్వాత ఏమన్నాయి భయ్యా అంటే ఎగ్ ఫ్రాంకీ ఒకటే ఉంది, ఇంకా మిగతా ఏం లేవు, అన్ని క్లోజ్ అన్నాడు. ఈ టైంలో అది ఇదని చూడకూడదు, దొరికింది మహాప్రసాదం అనుకోవాలి. సరే ఒక ఎగ్ ఫ్రాంకీ చేసేవని అడిగాను. ఇంకా కాస్ట్ ఎంత అంటే 90 రూపీస్ అన్నాడు. సరే పర్లేదు అని చెప్పేసి తీసుకున్నాను. అదే ఆర్డర్ చేశాను. సారీ, ఒక గిన్నెలోకి ఎగ్ కొట్టి అందులో ఏదో మసాలా అయితే వేసాడు. ఆ మసాలా చాలా సేపు మరి కొడుతూనే ఉన్నాడు. మరి ఏంటో నాకైతే అర్థం కాలేదు ఆ ప్రాసెస్ ఏంటో. ఇంకా ఎగ్ మొత్తం గట్టిగా తిప్పేసి ఇంకా దానిపైన అయితే వేసాడు. నాకు తెలిసి ఇది మైదా పిండి అనుకుంటా, ఇది గోధుమ పిండి కాదు. మైదా పిండి అయితే కొంచెం హెల్త్కి అంత మంచిది కాదు కదా. అన్న చేసే ప్రాసెస్ చూసి మనం ఇంట్లో గోధుమ పిండితో తయారు చేద్దాము ఈ ఎగ్ ఫ్రాంకీ ఎలా చేయాలంటే అనేది. ఎగ్ ఫ్రాంకీ ఆర్డర్ చేసే ముందు ఇంటికి కాల్ చేసి మరి ఫుడ్ వండుతారా, నేను వచ్చేస్తున్నాను ఇంటికంటే, పాతలో ఈ టైంలో ఉన్న ఫుడ్ వండేదని చెప్పేసి తిట్టారు. అప్పటికి టైం 11 అవుతుంది కదా. ఇంకా అంత పద్ధతిగా చెప్పిన తర్వాత బయట తినకుండా ఎలా వెళ్తాం ఇంటికి చెప్పండి. మరి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మనం వాళ్ళు చెప్పినట్టు చేయడం మన బాధ్యత. యాక్చువల్గా నేను చార్మినార్కి వెళ్లే ముందు ఇంట్లో చెప్పాను, నేను ఫుడ్ అయితే ఇంట్లో తిన్నా, ఈవినింగ్ బయట తింటా అని చెప్పాను. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల బయట అయితే ఫుడ్ తినలేకపోయాము. అన్న ఫ్రాంకీ చేస్తూ చేస్తూ సడన్ గా టైం అడిగాడు, ఎంత అయింది భయ్యా టైం అని. నేనైతే 11 అయింది అని చెప్పాను. మరి తనకు కూడా టైం అవుతుంది అనుకుంటా. దీన్ని అయితే మంచిగా ఆయిల్ వేసి ఫ్రై చేశాడు అనమాట. పర్లేదు, బాగానే వేసాడు ఆయిల్. మనం అయితే అంత ఆయిల్ తినలేము, కాకపోతే ఏం చేస్తాం మరి ఈ టైంలో, ఇంకా అదే ఎక్కువ మనకి. తింటావా, పార్సల్ చేయమంటావా అని అడిగాడు. యాక్చువల్గా నేను వేడివేడిగా అక్కడే తిందాం అనుకున్నాను, కాకపోతే తను టైం అడిగాడు కదా. అప్పుడు ఆలోచించాను, అప్పటికి చాలా లేట్ అవుతుంది, 11 అవుతుంది. ఇంకా నేను తినడం ఒక పావు గంట టైం పట్టింది అనుకో, మళ్ళీ తన ఇంటికి వెళ్ళడం లేట్ అవుతుంది. తన కోసం ఒక ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో తను ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి పార్సల్ చేయమని చెప్పాను. ఇంకా ఈ ఎగ్ రోటీ మంచిగా కాలిన తర్వాత దానిపైన ఆనియన్స్ అయితే వేసాడు. ఆనియన్స్ తర్వాత పైన ఇంకేదో మసాలా వేసాడు. అసలు ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ వేస్తాడో నాకు ఒక నాలెడ్జ్ కూడా లేదు దాని గురించి. ఇంకా మసాలా అయితే వేసాడు. ఏంటి భయ్యా ఏ మసాలా అదే అని చెప్పేసి అడిగాను. అదేదో పన్నీర్ మసాలా సంథింగ్ ఏదో చెప్పాడు. టేస్ట్ ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది, అచ్చా అన్నాడు. సరే ఓకే అని చెప్పేసి తీసుకున్నాను. సరే ఇంకేదో హోటలే, ఇంకా ఆర్డర్ చేసిన తర్వాత తప్పదు కదా. సో ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దాము అది టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటనే అనుకున్నాను. దానిపైన కాస్త టమాటా సాస్ కూడా వేసాడు. ఇంకా వైట్ ఏదో ఉంటుంది కదా, మైనస్, సో అది వేస్తాడు అనుకున్నాను, కానీ అదైతే వేయలేదు. సో దీని వరకే వేసి రెడీ చేశాడు. ఇంకా దానిపైన ఇంకేదో మసాలా అయితే వేసి ఇచ్చాడు అనమాట. ఇంకా దీని లొకేషన్ వచ్చేసి కుకట్పల్లి వివేకానంద నగర్ లో అయితే ఉంది. సో ఇంకా అది ఒక్కటే ఉందన్నమాట అక్కడ దారిలో. ఇంకా తప్పదు కదా, ఇంకా తీసుకున్నాను. భయ్యా ఒక చిన్న రిక్వెస్ట్, ఈ ఫ్రాంకీలో ఏది బాగుంటుందో ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఇది ఫస్ట్ టైం ఎగ్ ఫ్రాంకీ తీసుకుంటున్నాను. కుకట్పల్లి కేపీహెచ్పి నియర్ బై లో ఏది బాగుంటది, ఎక్కడ బాగుంటది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా ఈ పార్సల్ అయితే చేసి ఇచ్చాడు అనమాట, సిల్వర్ ఫాయిల్ పేపర్ లో పెట్టి. సో ఇంకా ఇంటికి తీసుకెళ్లి తింటే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది, బాగుంది చాలా. ఫస్ట్ టైం తిన్న ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.